నమస్తే, మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం ఫీల్డ్ లో తిరిగే భాగంగా ఇంకొక రైతు దగ్గరికి, పత్తి పండించే రైతు దగ్గరికి రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఏంటంటే, మనము ఈ ఒగరూరు గ్రామము, మన మంత్రాలయం మండలము, కర్నూలు డిస్టిక్ కి విలేజ్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ రైతు పండించే పత్తి పంట అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే మెయిన్ గా మనకు మొదటి దశలో పత్తిలో వచ్చేసి ఎదుగుదల లోపించడం, గ్రోత్ రాకపోవడము, ఈ రసం పీల్చు కీటకాల వల్ల అత్యధికంగా మనకు ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటది. పత్తిలో చాలా ప్రధాన సమస్య కాబట్టి ఈ పత్తి పంటలో అయితే ఎలాంటి సమస్య లేదు. మనకు ముడత గాని, పేను గాని, పచ్చిదోమ గాని ఇలాంటి సమస్యలు ఏవీ లేవు. కాబట్టి ఈ రైతు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారు, ఎలాంటి మందులు స్ప్రే చేశారు, ఎరువులైనా సరే ఎలాంటి ఎరువులు పెట్టారని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయనట్టుగా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్స్ అయితే మనకు ఈ పంటలకు సంబంధించి ఎలాంటి సలహాలు, సూచనలు కావాలనుకున్నా కూడా మనం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. రైతు దగ్గర మనము ఈ పత్తి పంట గురించి, ఎన్ని రోజుల పంట, ఎలాంటి మందులు స్ప్రే చేశారని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్టుగా చూడండి. నమస్తే తమ్ముడు. నమస్తే. నీ పేరేంటి? వీరకుమార్. వీరకుమార. మనం ఉండే ఇప్పుడు ప్రదేశం ఏది? ఒగరూరు విలేజ్, కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను? ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చేసినావా? ఈ మందులు స్ప్రేయింగ్స్ అన్ని మీరే చూసుకుంటారా? మీ ఫాదర్ లేరైనా? మీ ఇద్దరైనా? మీ ఇద్దరు బ్రదర్సా? తమ్ముడైనా మొత్తం స్ప్రేయింగ్స్ అన్ని చూసుకునేది? ఏం మందులు స్ప్రే చేయాలా, ఎరువులు ఏమైనా అని చెప్పేసి తమ్ముడే చూసుకుంటారా? మీ పేరేంటి? ఉరుకుందు. మీ ఇద్దరు బ్రదర్స్ కదా. ఇప్పుడు మనం ఈ పత్తి పంట ఎంత పెట్టినారు? మీ పత్తి ఇది ఎకరా? ఇది సీడ్ కాటనా? సీడ్ క్రాసింగ్. మిగతా ఇంకా మామూలు పత్తి కూడా మీరు సాగు చేస్తారా? అది ఎన్ని ఎకరాలు పెట్టినారు? 4 ఎకరాలు మిగతా పత్తి పెట్టుకున్నారు. ఇది 1 ఎకరం వరకు సీడ్ క్రాస్ అయితే పెట్టుకున్నారు. ఎన్ని రోజుల పంట ఇప్పుడు ఇది? 48 డేస్. 48 రోజుల పంట. ఎన్నిసార్లు స్ప్రే చేసావు మందులు? 3 సార్లు. 3 సార్లు స్ప్రే చేసినావా? ఎరువులు ఎన్నిసార్లు పెట్టినావు? 2 సార్లు. 2 సార్లు ఎరువు పెట్టినావు. ఎరువులు ఏమేమి పెట్టినావు? ఫస్ట్ దఫా ఎరువులు ఫ్యాక్ట్ యూరియా పెట్టినా. ఫ్యాక్ట్ యూరియా. తర్వాత 28 గ్రోమర్. ఫస్ట్ దఫా ఎరువు ఎన్ని రోజులు అప్పుడు పెట్టినావు? అంటే పంట ఏ ఏజ్ ఉన్నప్పుడు పెట్టినావు? 28 డేస్. 28 రోజులు ఫస్ట్ దఫా ఎరువులు. రెండో దఫా ఎరువులు అక్కడ 15 రోజులు గ్యాప్ ఇచ్చిన. 15 రోజులు గ్యాప్ ఇచ్చి రెండో దఫా ఎరువులు. ఫస్ట్ ఫ్యాక్ట్ యూరియా, తర్వాత రెండో దఫా 28 గ్రోమర్. దాంట్లోకి సిఎన్ కలుపుకున్నాను. మనకి క్రాసింగ్ పత్తికి మిగతా పత్తికి సేమ్ ఉంటాయి మందులు? మన మామూలు పత్తి కొట్టే మందులే కదా దీనికి కూడా? దీనికి ఏం సపరేట్ గా? దాని మాదిరిగానే సేమ్ అన్న. ఇది మనకి ఇప్పుడు 48 రోజుల పంట. స్ప్రేయింగ్ ఎన్నిసార్లు చేసినావు? 3 సార్లు. ఫస్ట్ ఏ స్ప్రే చేసినావు? ఫస్ట్ వచ్చేసి రీజెంట్, లాన్సర్ గోల్డ్, అగ్రోమిన్ మ్యాక్స్ పెట్టినాను. అగ్రోమిన్ మ్యాక్స్, రీజెంట్, లాన్సర్ గోల్డ్, అగ్రోమిన్ మ్యాక్స్ ఫస్ట్ స్ప్రే. ఎన్ని రోజులు అప్పుడు చేసినావు? ఫస్ట్ 20 రోజుల పైన. 20 రోజుల పైన ఫస్ట్ స్ప్రే చేసినావు. ఆ తర్వాత సెకండ్ స్ప్రే వచ్చేసి ఓషన్ న్యూట్రియంట్స్ కలుపుకొని సెకండ్ స్ప్రే చేసినావు. అవును. అది ఎప్పుడు, ఎన్ని రోజులు అప్పుడు? అక్కడ 10 రోజులు గ్యాప్ ఇచ్చినాను. రెండో స్ప్రే, ఫస్ట్ స్ప్రేకి రెండో స్ప్రేకి మధ్యన 10 రోజుల గ్యాప్ ఇచ్చి సెకండ్ స్ప్రే. మళ్ళీ తర్వాత మూడో స్ప్రే ఏం చేసినావు? లైకా చేసినావా? ఇది చూసు జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా అనే మందును స్ప్రే చేసినావా? మూడో స్ప్రే చేసినావా? ఇది స్ప్రే చేసేటప్పుడు మనకి ఎన్ని రోజుల పంట అప్పుడు? అప్పుడనా ఇది 32 డేస్ అన్న. 32 డేస్. అవునా? 32 డేస్ పంట అప్పుడు దీన్ని స్ప్రే చేసినావు. ఈ మందుని 32 రోజుల పైరప్పుడు స్ప్రే చేసినావు. అవునా? ఇది స్ప్రే చేయక ముందు నీకు ఏమేమి సమస్య ఉండే మనకు పత్తి? ముఖ్యంగా వచ్చేసి పేను పేను, తెల్లదోమ, పచ్చిదోమ ఉన్నాను. పచ్చిదోమ, పేను అనేది ఎక్కువ ఉండేనా? కూడా లేకుండా. చెట్టు కూడా చిన్నగా ఉండేనా? ఎదుగుదల లేకుండా? ఇంత ఎదుగుదల లేకుండా? లేదన్న. గ్రోతింగ్ కూడా లేకుండా. నాకు మీరు మీ ఛానల్లోనూ నేను లైకా చూసినా, మీరు చెప్పడం వల్ల ఇంకా లైకా ఇక్కడ చూద్దామని తెచ్చుకున్నా. ఈ ఎకరం మొత్తానికి ఒకటే స్ప్రే చేసినావా? ఇది ఎకరా చూసినావు శాంపుల్ కింద. రిజల్ట్ ఏం బాగా వచ్చింది. ఫస్ట్ నేను 3 రోజుల తర్వాత చూసినా. నాకు అంతగా రిజల్ట్ కనపడలా. 5 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన.
రిజల్ట్ కొద్దిగా చేంజ్ అయింది అనమాట. అప్పుడే చేంజ్ అయింది. ఇంకా అసలు దోమ లేదు, నల్లి లేదు, అది పేను లేదు. గ్రోతింగ్ కూడా అది చిగురాకులు కూడా బాగా నీట్ గా ఎక్కువ రావడం చూసిన. ఒక వారం 10 రోజుల తర్వాత ఇంకా రావడం చూసిన. ఇంకా ఎక్కువైంది. అది కొద్దిగా నిదానంగా పనిచేస్తుంది. మాక్సిమం ఒక 5 రోజులు 4 నుంచి 5 రోజుల తర్వాత మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. కనిపిస్తా నీకు 8 రోజులకి ఇంకా బాగా కనిపిస్తుంది దాని యొక్క రిజల్ట్. అది నువ్వు ఎన్ని రోజులైంది మందు స్ప్రే చేసి? 15 రోజులు అయిందన్న. 15 రోజులైంది ఇప్పటికి నువ్వు స్ప్రే చేసి. అవునన్నా. అయినా ఇప్పటి వరకు కూడా నీకు అంతకు ముందు ఉన్న దోమ నల్లి అలాంటివి ఏమైనా ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఏమి లేదన్న. 15 రోజులు మందు స్ప్రే చేసినా కూడా 15 రోజుల తర్వాత మనకి ఎలాంటి సమస్య అయితే లేదు. అప్పుడు నీకు చెట్టు మనం స్ప్రే చేయక ముందు ఎక్కడ దాకా ఉండే? ఇక్కడ దాకా ఉందన్న. ఇక్కడ దాకా ఉంది. ఈడ దాకుండేనా? అవునన్నా. ఇక్కడ నువ్వు స్ప్రే చేసిన తర్వాత ఈ చెట్టు ఇంత మొత్తం పెరిగింది. అంటే నీకు ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 పైన ఒక 12 బ్రాంచెస్ దాకా వచ్చినాయి. నీకు 12 కొమ్మలు వచ్చినాయి. అంటే గ్రోతింగ్ రావడం అంటే మనకి స్ట్రైట్ గా పెరగడం కాదు, పక్కన కొమ్మలతో సహా రావాలి గ్రోతింగ్. అట్లా వచ్చినప్పుడే మందు యొక్క పనితనం అనేది బాగా వర్క్ అయిందని మనకు అర్థం. పక్కన కొమ్మలు కూడా బాగా వచ్చినాయి కదా స్ప్రే చేసిన తర్వాత. గ్రోత్ గానీ ఇది గానీ నువ్వు అది వరకు మందులు రెండు సార్లు మందులు స్ప్రే చేసినావు కదా. రీజెంట్ ల్యాన్సర్ గోల్డ్ అగ్రోవిన్ మ్యాక్స్ తర్వాత ఓషిన్ అవి స్ప్రే చేసినావు కదా. ఆ మందులు స్ప్రే చేసినప్పుడు నీకు ఇంత రిజల్ట్, ఈ మందు కొట్టినప్పుడు అంత రిజల్ట్ వాటిలో కనిపించిన? కనపడలేదన్న. ఆ మందులు 2 సార్లు కొట్టినావు కదా. మందు కొట్టినప్పుడు 2-3 రోజులు రిజల్ట్ కనబడుతున్నా, మళ్ళీ ఇంకా వెంటనే మళ్ళా పెయిన్ సమస్య అలాంటి సమస్య వెనకనే మళ్ళీ అటాక్ కనబడుతుంది. ఈ మందు లెక్క నీకు ఇన్ని రోజులైతే ఆ మందులు ఆపలేదు? లేదన్న. 32 రోజుల్లోనే 2 స్ప్రేలు చేసినావు. 32 నుంచి 48 రోజుల దాకా ఒక స్ప్రే మాత్రమే. నెలలోనే 2 స్ప్రేలు చేసినావు. కానీ ఇక్కడ మనకి ఇప్పుడుండే సమస్య వాతావరణం చల్లగా ఉంది కదా, ఈ దోమ సమస్యలు లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మందు పనిచేసినప్పుడే మనకి ఆ మందు యొక్క పనితనం, అంటే ఆ మందులో ఎంత వరుతుంది ఎంత దమ్ము అనేది మనకి ఇప్పుడే అర్థమయ్యేది కదా. అదే అనమాట. అంటే ఈ మందు మిగతా రైతులు ఎవరైనా వచ్చి చూసారా నీ పొలం? చూసినారా? నువ్వు కూడా చెప్పినావా? ఎవరికైనా చెప్పినారా? పక్కన వాళ్ళకి కూడా చెప్పినారా? వచ్చి చూసి తీసుకున్నారు ఆల్రెడీ. తీసుకొని స్ప్రే చేసినారు వాళ్ళు కూడా. అదే నీకు ఈ మందు 2-3 రోజులు అయిందని. 2-3 రోజులు అయింది. అదే మాక్సిమం ఒక 4-5 రోజులు అయితే కంప్లీట్ దాని రిజల్ట్ కనిపిస్తుంది అనమాట మనకి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ మందు నీకు మిగతా మందులు స్ప్రే చేసిన దానికంటే ఈ మందు అయితే నీకు 100% బాగా వర్క్ అయిందని చెప్పి. బాగా వర్క్ అయింది అన్నిటిపైన. ఎక్కువ దేనిపైన చెప్పు, మెయిన్ గా ఏమేమి పోయినా అనేది ఒకసారి మళ్ళా చెప్పు రైతులకి. అన్న ఈ మందు కొట్టడం వల్ల మెయిన్ గా పేను పోయిందన్న, దోమ, తెల్లదోమ, పసిదోమ ఉందన్న. పేను, తెల్లదోమ, ఈ 3 ప్రాబ్లమ్ మనకు ఉన్నది. క్లీన్ ఏం లేదన్న. నీట్ గా ఆకులు నీట్ గా రావడం, చిగురు కూడా నీట్ గా రావడం, ముడత లేకున్నట్ల ముడత గిడత ఏం లేకున్నట్లు వచ్చింది. గ్రోత్ బాగా సైడ్ బ్రాంచెస్ సహా గ్రోత్ కూడా బాగా వచ్చింది. అదే నీ ఎకరానికి ఎంత స్ప్రే చేసినావు? ఎకరానికి 250 ml. ఎన్ని లీటర్లు నీళ్ళు కొట్టినావు నువ్వు? ఎన్ని పంపులు కొట్టినావు? 6 ట్యాంకులు. 20 లీటర్లు 6 ట్యాంకులు 250 ml ఒక ఎకరానికి. ఆ డోస్ మాదిరిగా నువ్వు స్ప్రే చేసినావు. అది స్ప్రే చేసిన తర్వాత అయితే నీకు మంచిగా పనిచేసింది కదా. రిజల్ట్ కరెక్ట్ గా నువ్వు పనిచేసిందంటేనే చెప్పు. రైతులు ఏంటంటే నువ్వు చెప్పిన తర్వాత వాడుతూ ఉంటారు కదా. లేదన్న. అదే ఇప్పుడు నువ్వు వాడి అంటే వాళ్ళు చూడడం కదా, నీకు ఊర్లో వాళ్ళు వచ్చి చూసే నీకు ఆ మందు ఇంకా తీసుకున్నారంటే ఇంకా ఆడే అర్థమైపోతుంది ఆ మందు ఎట్లా పనిచేసింది అని చెప్పేసి. అంతే కదా. అది ఓకే. అయితే ఇది మన రైతు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు 48 రోజుల పంట అనమాట. ఇదంటే మనకు క్రాసింగ్ పత్తి అనమాట. ఇది ఎట్లా ఉంటది? ఇది మనకి అంటే విత్తనాలు అమ్ముతారు. అది ఎట్లా కింటం 50,000 పైన ఉందండి. 50,000 రూపాయలు పైన ఉంటది. అంటే మీకు ఎన్ని క్వింటాలు రావచ్చు ఒక ఎకరంలో బాగా వస్తే? మాక్సిమం అంటే మనకి లేబర్ కంటిన్యూగా ఉంటే ఎకరాకి 6-8 దాకా కూడా వస్తాయి. 6-8 దాకా ఒక ఎకరానికి. విత్తనాలు దీన్ని తీసుకుంటారు కదా. ఇది అనమాట. అంటే 48 రోజుల మనకు పత్తి పంట అనమాట ఇది మాక్సిమం. దీంట్లో వచ్చేసి ఒక 2 దఫా ఎరువులు పెట్టడం అయితే జరిగింది. అదే విధంగా ఒక 3 స్ప్రేయింగ్స్ చేయడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 20 రోజుల పంట దాటినప్పుడు ఫస్ట్ దఫా ఎరువులుగా ఫ్యాక్ట్ యూరియా అనేది పెట్టడం అయితే జరిగిందంట. తర్వాత 2వ దఫా ఎరువులుగా వచ్చేసి 28 CN ఆ 2 కలిపి పెట్టడం అయితే జరిగిందంట. ఆ తర్వాత 3 స్ప్రేలు చూసుకుంటే కనుక తర్వాత 3 స్ప్రేలు చేశారు ఇప్పటికి 48 రోజుల పత్తి పంటలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 20 రోజులు దాటిన తర్వాత ల్యాన్సర్ గోల్డ్, రీజెంట్ మ్యాక్స్ అనేది స్ప్రే చేశారు. ఆ తర్వాత మళ్ళా మనకి ఈ ఓషిను దాంతో పాటు న్యూట్రికెన్ అని చెప్పేసి న్యూట్రియన్స్ కలిపి సెకండ్ స్ప్రేగా చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఈ లైకా అనే మందుని, జేటీ అగ్రిటెక్ లైకా అనే మందుని స్ప్రే చేసాము. ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి అంతకు ముందు మనకి
ఈ పచ్చదోమ గానీ తెల్లదోమ గానీ పేనుబంక గానీ మొక్క ఎదుగుదల లేకపోవడము ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువ ఉండేవి. ఇది స్ప్రే చేసిన తర్వాత అవన్నీ తొలగిపోయి మొక్క ఎదుగుదల బాగా వచ్చింది, బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి, మనకు పూత కాత కూడా బాగా వచ్చింది అని చెప్పేసి రైతు మాటల్లో మనం వినడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక అయితే మిగతా రైతులు ఎవరైనా వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఈ మందు ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% ఖచ్చితంగా వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మంచి రిజల్ట్. ఇది మందు స్ప్రే చేసిన వరకు అయితే సంతోషం కదా, సంతోషం. బాగుంది కదా పంట. బాగుంది. రైట్, ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.